హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 5.5 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలంటూ అధికారులు ట్రస్ట్ భవన్కు తాకీదులు జారీ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్తో పాటు పలు సంస్థలకు నోటీసులు ఇచ్చిన అధికారులు డబ్బులు కట్టకుంటే తీవ్రమైన చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు. 5 లక్షలకు పైగా బకాయిలు ఉన్న వాటి విలువ దాదాపు 860 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులే చెబుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయికిరణ్ అందిస్తారు. సాయికిరణ్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనికి సంబంధించి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఏమన్నా రివర్ట్ చేసిందా? కార్తిక, గ్రేటర్ హైదరాబాద్ అంటే జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏరియాలో ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ ఉంటుంది. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ రావడంతో జిహెచ్ఎంసీ అధికారులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుకు వేగవంతం చేశారు. అయితే ఇందులో ముఖ్యంగా జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా 19 లక్షల మంది ట్యాక్స్ పేయర్స్ ఉంటారు జిహెచ్ఎంసీకి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్. అందులో దాదాపు ఒక 2-3 లక్షల వరకు కమర్షియల్కి సంబంధించినటువంటి బిల్డింగ్సే ఉంటాయి. ఈ కమర్షియల్ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ రావడంలోనే కొంత ఇబ్బందికరంగా మారింది. అవి మాత్రమే ఇంకా ఎక్కువ స్థాయిలో కోట్లలో ఉన్నాయి. దాదాపు ఇప్పటికీ ఇంకొక 600 కోట్ల వరకు జిహెచ్ఎంసీకి బకాయిలు రావాల్సి ఉంది. అయితే నిన్న కూడా మనం చూసాం, తాజ్ బంజారా హోటల్ కూడా జిహెచ్ఎంసీ అధికారులు వెళ్ళి సీల్ వేస్తే అప్పటికప్పుడు వాళ్ళు 1,50,00,000 చెల్లించాల్సింది ఉండగా అందులో ఒక 50 లక్షల వరకు చెల్లించి మిగతా తర్వాత చెల్లిస్తామని చెప్పారు. సో ఇందులో భాగంగానే అయితే బంజారా హిల్స్లో జూబ్లీ చెక్ అయితే కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భవన్ టీడీపీ ఆఫీస్ కూడా దాదాపు 5,55,00,000కు సంబంధించినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఇంకా చెల్లించాల్సి ఉంది. సో వీటికి కూడా వరుసగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాలో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. మొదటగా ఒక నోటీస్ జారీ చేసి ఆ తర్వాత స్పందించకపోతే రెడ్ నోటీస్ జారీ చేస్తున్నారు. రెడ్ నోటీస్ కూడా స్పందించకపోతే వెళ్ళి డైరెక్ట్గా ప్రాపర్టీ కూడా సీజ్ చేస్తున్నారు. సీజ్ చేస్తే కానీ అందులో ఉన్నటువంటి ఎవరైతే దిగొచ్చి కట్టేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న కూడా జరిగినటువంటి సంఘటన అదే. సో వరుసగా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించి వసూలు చేయాలన్నటువంటి ఒక టార్గెట్ ఉంది. గతేడాది ఫైనాన్షియల్ ఇయర్లో దాదాపు 1900 కోట్లు జిహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ మీద వసూలు చేసింది. ఈసారి 2000 కోట్లు ఇంకా వసూలు చేయాల్సి ఉండడంతో అందులో 1,400 కోట్లు అయితే వచ్చాయి. ఇంకా 600 కోట్ల వరకు రావాల్సి ఉంది. ఇందులో ప్రధానంగా అయితే టీడీపీ ఆఫీస్ ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ పేరు మీద కూడా దాదాపు 5,55,00,000 ట్యాక్స్ ఇంకా కట్టాల్సి ఉంది అనేటువంటిది అధికారుల నుంచి వస్తున్నటువంటి సమాచారం. అయితే వారు అయితే నోటీసులు ఇవ్వగా కూడా వారు అయితే రిబేట్కు కూడా పెట్టుకున్నారు అనేటువంటిది అధికారుల నుంచి వస్తుంది. మరి అది ఎంతవరకు అందులో రిడక్షన్ ఉంటుంది అనేది కూడా చూడాల్సింది. అయితే ప్రస్తుతానికైతే దాదాపు 5,55,00,000 పెండింగ్లో ఉంది. అంటే దాదాపు 2-3 ఏళ్ళుగా కూడా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించట్లేదు అనేటువంటిది అయితే తెలుస్తుంది. ఇలా చెల్లించకపోవడం వల్లనే భారీగా అది డ్యూ పడింది. మరి అయితే ఇప్పటికే అది అధికారులు నోటీసులు అయితే జారీ చేశారు. వీటన్నిటికి కూడా అయితే ఖైరతాబాద్ జోన్లో ఉన్నటువంటి ఖైరతాబాద్ సర్కిల్లో ఉన్నటువంటి జూబ్లీ జోన్ కిందికి వస్తుంది టీడీపీ ఆఫీస్. మరి వారికైతే నోటీసులు జారీ చేశారు. ఇందులో అయితే ఈ జోన్ పరిధిలో ఉన్నటువంటి చాలా కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా చాలా వరకు ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్లో ఉన్నాయి. అందులో మనం చూస్తే టీడీపీ ఆఫీస్ కావచ్చు, నిమ్స్ ఆసుపత్రి కూడా దాదాపు 50 కోట్లు ఉంది. అలాగే మెట్రో రైల్ కూడా 32 కోట్లు పెండింగ్ ఉంది. సో ఇట్లా అనేక వాటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. అందులో టీడీపీ ఆఫీస్ కూడా చూస్తే 5 కోట్ల వరకు పెండింగ్ అయితే కనిపిస్తుంది. అంటే సాయికిరణ్, ఇప్పటి వరకు ఎన్ని నోటీసులు జారీ చేశారు? ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వకపోవడానికి గల కారణాలేంటి? నోటీసులకు సంబంధించి మున్ముందు జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? జిహెచ్ఎంసీ అధికారులకు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయడం అనేది ఒక తలభారంగా మారింది. ఎందుకంటే చాలామంది నేతల పేర్లు చెప్పుకొని, నాయకుల పేర్లు చెప్పుకొని ప్రాపర్టీ ట్యాక్స్ ఎగవేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ముందు కడదాంలే అంటూ కూడా వాళ్ళు అయితే డేట్ అనేది కూడా దాటవేస్తూ వస్తున్నారు. సో కానీ ఖచ్చితంగా కట్టాల్సింది అనేటువంటిది మాత్రం జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు మరి కట్టని వారికి అయితే మొదట ఒక నోటీస్ ఇస్తున్నారు. ఆ నోటీస్కి కూడా రెస్పాండ్ కాకపోతే రెడ్ నోటీస్ అనేటువంటిది ఇస్తున్నారు. రెడ్ నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా కట్టకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాపర్టీని సీజ్ చేస్తున్నారు. నిన్న తాజ్ బంజారా హోటల్ను కూడా అదే విధంగా సీజ్ చేస్తారు. అయితే ఇప్పటి వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కావచ్చు, అలాగే మిగతా వాటికి కూడా రెడ్ నోటీస్ వరకు కూడా వెళ్ళారు. సో ప్రస్తుతానికి అయితే దానికి సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉంటారో వాళ్ళు జిహెచ్ఎంసీకి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో మరి వాళ్ళు కడతారా లేదా, కట్టకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాపర్టీ సీజ్ చేస్తామనేటువంటిది అయితే జిహెచ్ఎంసీ అధికారులు చెప్తున్నారు. రైట్ సాయికిరణ్.